మెళ్ళో 3 ముళ్ళు పడంగానే మొగులితో పారిపోతారు. వెనకకి తిరిగి నాయల కళ్ళలో నీళ్లు కూడా చూడరు. దేవుడయ్యా, ఏమనుకోకపోతే ఒక్క మాట. నాకు కూడా ఈ క్షణం మస్తు సంతోషంగా ఉంది. కానీ నీ అంత సంతోషంగా లేదు. అవును దేవుడయ్యా. ఎందుకలా? ఒక్క లోటు గుండెల్లో గుచ్చుకొని మనసు తీరా నవ్వనీయడం లేదు. నిన్ను దగ్గరయ్యా కూడా నువ్వు ఫీల్ అవుతున్నావా ఆరాధన? నిన్ను సంతోషంగా దగ్గరికి తీసుకున్నా కూడా లోటు ఫీల్ అవుతున్నావా? నేను పక్కనున్నా కూడా నీకు లోటు తెలుస్తుంది అంటే అదేదో నేను తెలుసుకోవాల్సిందే. నన్ను కూడా డామినేట్ చేస్తున్న ఆ లోటేమిటో చెప్తే దాన్ని తప్పకుండా తీరుస్తాను. ఇంకా లోటు నిజంగా తీరుస్తావు కదా? మాట తప్పవు కదా? నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదేవుడయ్యా, నా ఆరాటం కొద్దీ గట్లంటున్నా కంతే. ఇంతకీ నిన్ను బాధ పెడుతున్న లోటేంటి? మా నాయన నాతో లేకపోవడం. నేను మా నాయన సూణ్ణికే ఇద్దరం, కానీ మా ప్రాణాలు ఒక్కటే దేవుడయ్యా. ఊహ తెలిసేదాకా నన్ను మా నాయన పెంచితే గా తర్వాత మా నాయన్ని నేను పెంచుతున్నా. వయసుకి మాత్రమే మా నాయన పెద్దోడు, కానీ చిన్న పిల్లలు తీరు అమాయకుడు. మా నాయన బతికేడిదే నా కోసం, నేను బతికేడిది మా నాయన కోసం. మా నాయన్ని ఒంటరిగా ఇడిసిపెట్టి పోవాల్సి వస్తుందని లగ్గమే వద్దనుకున్నా. కానీ అనుకున్నదొకటి అయ్యింది మరొకటి. మా నాయన ఎంట రాకుండా నువ్వు నా చెయ్యి పట్టుకుని మీ ఇంటికి తోలుకుపోవడంటే ప్రాణం లేని పెయ్యని వెంట పెట్టుకుని పోవడే దేవుడయ్యా. నీకది నచ్చుతుందని అనుకోను. నువ్విష్టపడే ఆరాధన నవ్వుకుంటూ నీ వెనక రావాలి అంటే మా నాయన్ని కూడా నాతో తీసుకురావడానికి నువ్వు ఒప్పుకోవాలి. కప్పుడే నేను కూడా నీ అంత సంతోషంగా ఉంటా. మనసులో ఏ లోటు లేకుండా ఆనందంగా ఉంటా. ఒప్పుకుంటావు కదా దేవుడయ్యా? ఈ చిన్న వరం నాకు ఈ సాలు, ఇంకేం అడగా. ఇంత చిన్న విషయం అడగటానికి ఎందుకింత ఇబ్బంది పడుతున్నావు ఆరాధన? నువ్వు మా అమ్మకి ఎంత గౌరవం ఇస్తావో నేను మీ నాన్నకు అంతే గౌరవం ఇస్తాను, అంతే ప్రేమగా చూసుకుంటాను. మీ నాన్నను కూడా మనతో పాటు మన ఇంట్లో ఉండడానికి తీసుకెళ్తున్నాం, సరేనా? ఒట్టు
ఒట్టు. ఇక నుంచి మీ నాయన కాదు, మా నాయన. అయ్యో, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు ఆరాధన, ఇదిగో నా గుండెల్లో. అయిపోయింది అక్కయ్య, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. వదినా, ఇదంతా అనుకోకుండా జరిగింది మాత్రం కాదు, పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగింది. నా కూతుర్ని కూడా పిచ్చిదాన్ని చేసి పావుగా వాడుకున్నారు. ఆ సంగతి దానికే తెలియటం లేదు. ఇదంతా ఆ నారప్ప ఆడించిన నాటకం. తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఓ నారప్ప కోరిక. పైకి అమాయకంగా కనిపించి తెలివిగా మన విశాల్ని రెచ్చగొట్టాడు. మనం ఇన్వాల్వ్ అయితే ఆరాధన విషయాల్లో పెళ్లి జరగనివ్వమని నారప్పకి తెలుసు. మొన్నట్లాగే తన ప్లాన్ బెడిసి కొడుతుందని భయం. అందుకే ఒక ఫేక్ డ్రామా క్రియేట్ చేసి విశాల్ రెచ్చిపోయేలా చేసి ఆవేశంలో ఆరాధన మెళ్ళో తాలి కట్టేలా చేశాడు వాడు. ఒక్కసారి మెడలో తాలి పడితే మనం తలవంచటం తప్ప ఏమీ చేయలేవని తెలిసే ఈ డ్రామా ఆడాడా నారప్ప. పెద్ద కంత్రి వదినవాడు. ఆరాధన ఒక్కతే కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెడితే మనం ఏడిపిస్తామేమోనని ఆ నారప్పకి భయం. అందుకే ఒంటరిగా వాడి కూతుర్ని ఈ ఇంటికి పంపలేదు. అందుకే ఆరాధన కోరిక అంటూ కూతురుతో పాటు తను కూడా ఇంట్లో తిష్ట వేయాలని అనుకుంటున్నాడు. అంతా అతను అనుకున్నట్టే జరుగుతుందా? కావాలంటే ఎంక్వైరీ చేసుకో అక్కయ్య. మనమిక్కడ ఏం చేయాలని తలలు బాదుకుంటూ కింద మీద పడుతూ ఉంటే అక్కడ కూతురి మెళ్ళో విశాల్ తాలి కట్టినందుకు ఆ నారప్పగాడు సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. అమ్మా, అల్లుడు దేవుడా. బాగున్నాడు, బాగున్నాడు. కారులో ఊరేగింపు కన్నా ఈ ఊరేగింపే బాగుంది బావా. ఎరా ఎక్కడ్రా అల్లుడురా దేవుడయ్యా. నరపా, దేవుడయ్యా మన ఊరి అల్లుడయ్యాడు. అది నీ అదృష్టం కాదు, మన ఊరు అందరి అదృష్టం. మరి ఏమనుకున్నా నారప్ప, నువ్వు నక్క తోకం తొక్కొచ్చావు, బంగారం లాంటి అల్లుని పట్టేశావు.
ఒరే నారప్ప, నీ అల్లుడు దొండ పండులా ఉన్నాడురా. రే ఆ గొడిగిరా. ఏంది నాయనాగిది? ఆ గొడుగు గట్లా అడ్డం పెట్టినవేంది? బిడా కా ముసల్దాని కళ్ళు దిష్టి కళ్ళమ్మా, కది మిమ్మల్ని చూస్తే దిష్టి తగులుతుంది. చెప్తారా నీ సంగతి? అరే నారప్ప, నా గొడిగివ్వరా. రే నువ్వు నాకు 30 రూపాయలు ఇవ్వాలి కదరా, అవి ఇచ్చి తీసుకో. ఏంటి ఊరేగింపు ఇంత సప్పగా ఉంది? ఏం చేయాలా? డాన్స్ చేయాలి. వదిలేట్టు మరే. ఆ, ఏ నారప్ప నారప్ప ఆగు. నానా సూపర్ థ్రిల్లింగ్ నానా. నువ్వు రా బిడ్డా రా. దీపమ్మా, దీపా వద్దు. నాయనా దీపం వద్దు. ఏం కాదు, నాకు ఇలాంటివి చాలా ఇష్టం. ఇదే థ్రిల్లింగ్. అయ్యో ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు వదినా? విశాల్ తాళి కట్టేశాడు కాబట్టి ఆరాధన్ని కోడలిగా తెచ్చుకుందాం అనుకుంటున్నావా? ఆ తాళికి విలువివ్వాలనుకుంటున్నావా? అలా ఒప్పుకునే పెద్ద మనిషి అక్కయ్యకుంటే ఇంతకు ముందే ఆ పని చేసి దీపతో బదులు ఆరాధనతో విశాల్ పెళ్లి జరిపించుండేది కదా. వదినా, నువ్వే నిర్ణయం తీసుకున్నా తల వంచుకొని ఒప్పుకునే వాళ్ళమే తప్ప ఏ ఒక్కరూ ఎదురు మాట్లాడేవాళ్ళం కాదు. మన ఇంటి పరువు కూడా నిలబడేది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దక్క. విశాల్కి తన స్వార్థమే తప్ప అమ్మ గురించి కాని ఈ ఇంటి గురించి కాని ఆలోచించడం లేదు. నువ్వు ఒప్పుకోకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడే తప్ప పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఆ ఆరాధన్నే కోడలిగా ఒప్పుకోవడం కష్టం అనుకుంటే తోకల నారప్పను కూడా తీసుకొస్తానంటోంది. అదే గనక జరిగితే ఈ ఇంటి పెద్దగా నీ విలువ పోయినట్టే వదినా. ఈ స్టేజ్లో నువ్వు తల వంచితే ముందు ముందు పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. మా గురించి ఆలోచించకక్క. మా ప్రాప్తం ఇంతే అనుకొని దీపను తీసుకుని మేమిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఏదో గంతకు తగ్గ బొంతలాంటి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. అది ఒప్పుకోవాలి కదండి. ఏంటో బావనే భర్తగా ఊహించుకున్న దీప వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నారు? నాకు నమ్మకం లేదు. ఒప్పుకోకపోతే దాన్ని జీవితాంతం అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోమ్మను. దానికి మనం చేయగలిగిందేముంది? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు మనీశ్వరి, ఆ అక్క గురించి. ఆ నారప్ప ఇంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా తల్లి కొడుకుల్ని విడదీస్తాడు. విశాల్ ఊరుకుంటాడా? విశాల్ ఇప్పుడు నారప్ప చేతిలో కీలుబొమ్మ. ఆరాధన కోసం నారప్ప ఏం చెప్తే అది వింటాడు. అలా అని తల్లిని ఒంటరిని చేస్తాడా?
తల్లి గురించి ఆలోచించేవాడైతే కథ ఇక్కడి దాకా వచ్చేదే కాదు. ఎప్పుడో అక్క మాట విని దీపమెళ్ళో తాళి కట్టేవాడు. ఆ నారప్ప మనల్ని వదినకి దూరం చేస్తాడు. నడిచే సగం ప్రేమే కాదా, నా కనులే వెతికే నిజం ఎదురే నిలిచే నీలా. అయినా పర్లేదులే, మన కష్టాలేవో మనం పడదాం. మరి వదిన పరిస్థితి ఏంటి? మనం కూడా పట్టించుకోకపోతే ఎలాగండి? ఎంత ఇది నా అక్కిళ్ళైనా నా పరిమితులు నాకుంటాయి. ఒక గీత దాటి మాట్లాడలేను, ఒక గీత దాటి ప్రవర్తించడం లేదు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వదినదే భారం అంటారు. తనే ఆలోచించి ఈ ఫ్యామిలీకి ఏది మంచిదో అదే చేయాలంటారు. అలా అయితే ఆరాధన్ని ఇంటి కొడలిగా అంగీకరించకూడదు, విశాల్ కట్టిన తాళికి విలువివ్వకూడదు. ఏమంటావు వదినా? తమ్ముడు, విశాల్ ఎక్కడ? అక్కడే ఊళ్ళో గెస్ట్ హౌస్ లో ఉన్నాడక్క. దీప కూడా అక్కడే ఉంది. డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. నేను బాన్స్వాడ బయలుదేరుతున్నాను. ఏంటి దీప డల్గా ఉన్నావు? ఐఎమ్ సారీ. నా గురించేనా? చచ్చా, అది కాదు బావా. ఈ జన్మలో నువ్వు ఆరాధనకి సొంతం. నేను ఆలోచిస్తుంది అత్తయ్య గురించి. అమ్మ ఫోన్ చేసిందా? లేదు, మీ పెళ్ళవగానే నేనే ఫోన్ చేసి చెప్పాను. వాట్? మా పెళ్ళైందని చెప్పేశావా? అవును బావా. గదేంది దీపమ్మా? గట్ల వాళ్ళకి తెలియకుండా పెండ్లి చేసుకున్నామంటే వాళ్ళకి మస్తు కోపం వస్తుంది కదా. కరెక్టే, మనమేం చేస్తాం? అలా కాదు దీపా, నేను అమ్మని డైరెక్ట్గా కలిసి నచ్చ చెప్పాలనుకున్నాను. నువ్వేం భయపడకు బావా, అత్తయ్యతో నేను మాట్లాడతానుగా.
దేవుడయ్యా నాకు మస్తు భయమేస్తుంది. మాలినమ్మ మా అయ్యనేమన్నా అంటుందేమో. ఏం భయం లేదా ఆరాధన? అంతగా మా అమ్మకి ఈ పెళ్లి నచ్చకపోతే నేనిక్కడే మీతో పాటే ఉండిపోతాను. అయ్యో, గట్లేం చెయ్యొద్దు బాబు. తల్లి బిడ్డల్ని వేరు చేసిండ్రని మమ్మల్ని ఆడిపోసుకుంటారు. మీరు మాలినమ్మ ఎప్పుడు కలిసే ఉండాలి. ఎవరి దిక్కు కూడా దూరం అవ్వద్దు. కంత దూరం వస్తే ఆ అమ్మకి మన పెండ్లి ఇష్టం లేకుంటే మేమే దూరంగా ఉంటాం. మీరు మాత్రం అమ్మకాడే ఉండాలి. ఆ అమ్మకి తోడుగా ఉండాలి. తొమ్మిది నెలలు నీ బరువుని కడుపులో మోసింది తను. మీ అమ్మ నన్ను నిజంగానే వంటరోని చేసిపోతే నేను చాలా బాధపడి ఉన్నమ్మా. కానీ తనకంటే గొప్ప తోడు నిన్నిచ్చిపోయిందమ్మా.